త్రిబులార్ కొండపోచమ్మ కాల్వలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం నర్సాపూర్ చౌరస్తాలో రైతులు 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం సరైన వైఖరి కాదని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో భూములకు లక్షల రూపాయలు పలుకుతున్నా ప్రభుత్వం పరిహారం ఎంత ఇస్తారో చెప్పకుండా త్రిబులార్ కొండపోచమ్మ సర్వేలు నిర్వహిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని మండిపడ్డారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న నర్సాపూర్ ప్రాంత రైతులు భూములు కోల్పోవడం అంటే తీవ్రమైన నష్టమే అంటూ గుర్తు చేశారు. గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతుల న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం ఆలోచించి అధికారులు వెంటనే దీక్షలు విరమింపచేయడం కోసం కృషి చేయాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో రైతులను ఐక్యం చేసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మల్లేశం, డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు, నరేష్ దాసు, కిష్టగౌడ్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగరు కాలువ పేరుతోని 3 మండలాల పరిధిలో మెదక్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతున్నారు. మరి ఈ ప్రాంత రైతుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ముఖ్యంగా ఈ మండలాల పరిధిలో ఉన్నటువంటి భూములు త్రిబులార్ పేరుతోని కొన్ని భూములు, సింగూరు కాలువ పేరుతోని కొన్ని భూములు, ఇవాళ పిల్ల కాలువల పేరుతోని కొన్ని భూములు పోవడం ద్వారా కొంతమంది రైతులు పూర్తిగా ఏమీ లేని రైతులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి నిరసనగా గత 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. జిల్లా అధికార యంత్రాంగం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీని పట్ల సరైనటువంటి వైఖరితో లేరు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కాల్వను పూర్తిగా సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు నర్సాపూర్లో జరుగుతున్న ఈ నిరాహార దీక్షకు సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున మద్దతు కూడా ప్రకటించడం జరుగుతున్నది. మొత్తం రైతులందరూ కూడా ఇంకా ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కనుక ప్రభుత్వం సరైన రీతిలో స్పందించినట్టయితే చలో అసెంబ్లీ కానీ, చలో హైదరాబాద్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటువంటి పద్ధతుల్లో ఈ పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వం మారినటువంటి చట్టాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్నటువంటి చట్టాల వల్ల రైతులు అనేక రూపాల్లో బలైపోతున్నారు. అందుకోసమే కొండపోచమ్మ సాగర్ కాల్వల నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున మరోసారి డిమాండ్ చేస్తున్నాం.